ఎందుకు కొడతాను సుధాకర్ అంటే నన్ను దగ్గరికి రానియదు అంటాడు. దగ్గరికి రాంది మరి పిల్లలు ఎట్లా పుట్టిండ్రు అంటే చెప్పాడు. ఆయనకి ఏంటి అనుమానం నీ మీద అన్నమాట వేరే వైన్ వచ్చి తిని తాగి నన్ను కొట్టి వెళ్ళిపోతాడట. అవునా? మరి అట్లా తిని తాగి ఇద్దరు పిల్లల మీద అనుమానం ఉందా ఆయన? ఇద్దరు పిల్లల మీద అనుమానం ఇద్దరు ఉంది. పిల్లల మీద ఇప్పుడు నడిపి బాబు చిన్న బాబు. సరే మహిళా పోలీస్ స్టేషన్ లో ఏంటి ఎందుకు అనుమానం? తనకు పుట్టలేదంటాడా? ఇద్దరు పిల్లలు నాకు పుట్టలేదు అంటాడు. మరి ఎవరు పుట్టారంట? ఎవరికి పుట్టిల్లో చూపెట్టమని చెప్పిన. చీర కాదు మేడం, ఎవరికి పుట్టి ఏం తెచ్చి పెట్టాడు. ఒక 10 రూపాయలకు కూడా ఆయన ఒక 2-3 రోజులు బయటికి వెళ్తే 10 రూపాయలకు కూడా నన్ను నమ్మడు. అట్లనే వెళ్ళిపోతాడు ఎన్ని పైసలు ఉంచుకున్నా గానీ. మరి ఎందుక అలాగా అనుమానం ఉంటుంది కదా నీ మీద? అనుమానం ఉన్న మనిషిని నీకు పెళ్ళయ్యి ఒక ఎన్ని రోజులు బాగున్నారు మీరు? పెద్ద బాబు పుట్టేదాకా జర. ఆ అబ్బాయికి పెద్ద బాబుకి ఎంత వయసు? 14 సంవత్సరాలు. ఆయన వల్ల అంత బాధ ఉంది నీకెందుకు? ఇద్దరు కొడుకులు కావాలి. ఇద్దరు కొడుకులు అంటే నడిపి ఆయన పుట్టినప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నా అంటే నువ్వు నా ఇంటికి రావద్దన్నాడు. మళ్ళీ మా అత్తారింటికి వెళ్ళినాక ఇప్పుడు వచ్చినాయి నాకు 3 సంవత్సరాలు అయినాయి. నేను ఆపరేషన్ చేయించుకుంటా క్యాంపులు పడ్డాయి. అది ఆ ఆశా వర్కర్ వీళ్ళ చిన్నమ్మని జ్యోతి ఆపరేషన్ చేయించుకుంటావారా అంటే చేయించుకుంటా అత్తమ్మ అని అక్కడ పేరు రాయించుకున్నా. ఇక ఆమె అనుకోకుండా వచ్చి సుధాకర్ ఉన్నాడారా అంటే ఉన్నాడు అత్తమ్మ అనగానే సుధాకర్ జ్యోతిని ఆపరేషన్కి తీసుకుపోతాను. ఆపరేషన్ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా చాలా తీ బిడ్డ అంటే చిన్నమ్మ నువ్వు తీసుకుపోవద్దు, ఆపరేషన్ చేయించొద్దు, నువ్వు తీసుకుపోవద్దు, నువ్వు జ్యోతికి ఆపరేషన్ చేయించొద్దు. ఎందుకు రాలేదు? ఈయన ఇప్పుడు ఎక్కడ అండి? పెళ్ళై 17 years అవుతుంది కదా. అప్పుడు నేను చిన్న పాప, అప్పుడు పెళ్ళయింది. అప్పటి నుండి నీకు పెళ్ళేటప్పుడు నీకు వయసు ఎంత? 13-14 సంవత్సరాలు. 14 సంవత్సరం అప్పుడు పెళ్లి చేశారా? 13, ఎలా అంటే ఎందుకంటే చేశారు? అప్పుడు మా డాడీ చేసిందండి. మా నాన్న బాగాలేడు మేడం, బాగాలేకపోతే చనిపోతే ఎట్లా? అప్పుడు అమ్మాయిని ఇలాగే చిన్న అమ్మాయిని ఇస్తే అమ్మాయికే పెళ్ళైంది. అప్పటి 30 ఏళ్ళ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు మేడం. అప్పుడు వాళ్ళ నాన్న బాగాలేడు కాబట్టి పెళ్లి చేద్దాం. బాగాలేదంటే మీరు పక్కన పెట్టుకోవాల్సింది. ఎందుకు పెళ్లి చేశారు? మీ ఇద్దరు కూతురేనా? అక్కకు చిన్నమ్మ అండి. మా అమ్మకి మా అమ్మ మా నాన్న పిన్నినా? మా పిన్ని. మా నాన్న లేడు, చనిపోయాడు. నాకు ఒక్కడ అన్న ఉన్నాడండి. మేము ముగ్గురం అమ్మాయి. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆ విషయం చెప్పు నాకు. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా. ఇద్దరు బాబులు పుట్టలేదు అని మంచిగా నైట్ కలిసే ఉంటాడు. తెల్లారిపోయి అసలు నేను దగ్గరికి రానిత్తలేదని పెద్ద మనుషులకు చెప్తాడు. ఈ పిల్లలు నాకు పుట్టలే, వాడి వచ్చి తిని తాగి మేము కొట్టిపోతాడని చెప్తాడు. ఆడలతో కూడా మాట్లాడాను మేడం. ఆడలతో మాట్లాడినా కానీ గొడవ పెట్టుకుంటాడు. ఎవరన్నా తిన్నవా అని అడిగినా కానీ గొడవే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.